హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ Cow-Street21. ఈరోజైతే మనం సింపుల్ వేలో టేస్టీ చికెన్ పికిల్ ఎలా తయారు చేసుకుంటారో చూద్దాం. నేనైతే చేయట్లేదు, మా అత్తయ్యకి ఒక 3 kgs చికెన్ పికిల్ ఆర్డర్ వచ్చింది. తనైతే కిచెన్లో చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఈవిడేనండి మా అత్తయ్య. అత్తయ్య హాయ్ చెప్పండి. హాయ్ అమ్మా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నేను ఈరోజు 3 kgs చికెన్ పికిల్ కావాలని వేరే వాళ్ళు అడిగారు ఆర్డరు. ఓకే, దానికి రెడీ చేస్తున్నానమ్మా. ఓకే, ఇప్పుడు ఇది 3 kgs ఇది 3 kgs చికెన్. డైరెక్ట్ చేసేసారా చికెన్? లేదు, బోన్లెస్ కొట్టించుకొని ఉప్పు పసుపు వేసి వాటర్ లేకుండా ఇట్లా ఉడకబెట్టి పెట్టుకోవాలి. ఓకే, ఉడకబెట్టి పెట్టుకొని తర్వాత స్టవ్ పైన ఆయిల్ పోసుకొని దాంట్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా ఎర్రగా వేగకూడదు, అలాగని లేతగా కూడా ఉండకూడదు. ఎక్కువ వేగిందంటే మొక్క గట్టి పడిపోద్ది. తర్వాత ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోవాలి. ఇది ఇంగ్రీడియంట్స్ చూడమ్మా. కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కల్లుప్పుని మెత్తగా ఇట్లా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇది వచ్చి ఊరగాయలు అదే చికెన్ పికిల్లో వేసే మసాలా. ఈ మసాలాలో వేసిన ఇంగ్రీడియంట్స్ నేను ఈసారి ఇంకోసారి చెప్తాను. ఓకే, ఇప్పుడు కొంచెం టైం తక్కువగా ఉంది. సో అప్పుడే అయిపోయిందా ఫ్రై చేయడం? ఒక వాయి అయిపోయిందమ్మా. అట్లా నిదానంగా వేపుకోవాలి. ఓహో, ఓకే. ఇప్పుడు 3 kgs ని కొంచెం వేసుకొని వేపుకోవాలి నీట్ గా. ఓకే, ఈ మాత్రం వేగితే సరిపోద్ది. ఇవి అసలు ఓన్లీ బోన్లెస్ అన్నమాట. ఓన్లీ బోన్లెస్ చికెన్ అడిగారు వాళ్ళు. బోన్ చికెన్ కూడా చేయొచ్చు. ఇప్పుడు చికెన్ సెపరేట్ గా పికిల్ కని చెప్పి కొట్టిస్తారు. బోన్ తో కూడా చేసుకోవచ్చు. బోన్ తో కూడా టేస్టీగానే ఉంటది. నచ్చే వాళ్ళు అట్లా అడుగుతారు. ఓన్లీ బోన్లెస్ కావాలని కొంతమంది అడుగుతారు. ఓకే, ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతటికి టైం పట్టేలా ఉంది కదా? మొత్తం కంప్లీట్ గా అవ్వాలంటే ఒక 2 hours పట్టద్ది పికిల్ రెడీ అవ్వాలంటే. ఓకే, తర్వాత ప్యాకింగ్. ఓకే, ఇప్పుడు ఫ్రై చేయడానికి మినిమం ఒక 1 hour పడుతుందా? 1 hour పట్టద్ది ఈజీగా. సో అన్ని ఇలానే వేసుకుంటాం. కొంచెం వేసి ఫ్రై చేసుకుంటే నీట్ గా ఉంటది. సో అట్లయితే మేము ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాము. ఓకే అమ్మా. ఫ్రై చేయడం అయిపోయిందా అత్తయ్య? అయిపోయిందమ్మా. ఇదిగో 3 kgs చికెన్ బాగా ఎర్రగా డీప్ ఫ్రై చేసేసాను. కలర్ వచ్చింది. ఇంకా ఇంతకు మించి రాకూడదు. డీప్ ఫ్రై చేసేసాను. దానికి సరిపోయినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో వేసి వేపుతున్నాను. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. బాగా కలర్ చేంజ్ అవ్వాలి. చేంజ్ అయితే మంచి స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ వచ్చిందంటేనే ఏగిపోయిందని అర్థం. అప్పుడు ఆ చికెన్ పీసెస్ దీంట్లో వేసుకొని దానికి సరిపడ్డంత కారము, ఉప్పు, మసాలా, తర్వాత పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసి కలిపేసుకోవాలి. అవును, ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ పెట్టున్నారు. నేను గ్రౌండ్ నట్ వాడతానమ్మా అన్నిట్లోకి. ఊరగాయల పికిల్స్ దేంట్లోకైనా గ్రౌండ్ నట్ ఆయిలే బాగుంటది. ఇదే టేస్టీగా ఉంటది. టేస్టీగా ఉంటది. హెల్దీ పికిల్ కి టేస్ట్ వస్తుంది. మనకి కూడా హెల్దీ కూడా గ్రౌండ్ నట్ ఆయిల్. ఇప్పుడు అది బ్రౌనిష్ కలర్ లోకి వచ్చిందా? అది ఇంకా 10 minutes పట్టదు. ఓకే, ఇంకా 10 minutes పట్టద్దు దీనికి. 10 minutes తర్వాత చికెన్ పీసెస్ అన్ని దాంట్లో వేసుకుంటారు బ్రౌనిష్ కలర్ లోకి వచ్చాక. అంతే. ఓకే, చాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందమ్మా. ఇప్పుడు వేపించిన చికెన్ ని దీంట్లో వేసేయాలి. వేసేసి సరిపడ కొలతలతో ఉప్పు, మిరప్పొడి, స్పైసెస్ పౌడర్ అన్ని వేసి కలిపేసేయాలి. పసుపు 2 spoons సరిపోద్దా? సరిపోద్ది. పసుపు తక్కువ వేయాలి. ఇవన్నీ నేను కొలతలు పెట్టుకొని ఉన్నా ముందే, అందుకని వేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా
ఓకే. ఆఫ్ చేసి ఆ వేడి మీద ఆహా. ఈ మసాలా పొడులన్నీ కలిపేసుకోవాలి. సో మీరు మసాలా పౌడర్ మళ్ళీ చెప్తారా ఎలా చేసుకోవాలి అనేది? మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను ఇంగ్రీడియంట్స్ అన్ని. బాగా కలర్ఫుల్ గా ఉంది. చికెన్ ఊరగాయ అంటేనే కలర్ఫుల్, టేస్టీ, కలర్ఫుల్, టెంప్టింగ్. చూస్తున్నట్టు టేస్ట్ చేయాలనిపిస్తుంది. కొంచెం చల్లారాలమ్మా. చల్లారినాక నిమ్మరసం కలిపిన తర్వాత టేస్ట్ చూడాలి. ఇప్పుడు కాదు. అంటే ఈ లోపల అవన్నీ పడతాయా? ఇవన్నీ చల్లారేదాకా, బాగా చల్లారిన తర్వాత నిమ్మరసం పోయాలి. అయిపోయిందా? తీసుకొచ్చేసినట్టు అయిపోయింది అమ్మాయి. ఇప్పుడు నిమ్మరసం పోసేస్తే మన పికిల్ రెడీ. ఇది ఫైనల్ గా కంప్లీట్ అయిన చికెన్ పికిల్, 3 kgs చికెన్ పికిల్. ఓకే. ఇంతేనా? ఇంకేం చేయగలదు? ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. మనం ఎవరికి పంపించాలో వాళ్ళకి ప్యాక్ చేసేయటమే. సో ఫైనల్గా ఇలా వచ్చిందనమాట చికెన్ పికిల్. బాగా రెడ్గా ఉంది. కారం ఎక్కువ ఉందా ఏంటి? కారం ఏమి ఎక్కువ లేవు, కొలతలు కరెక్ట్గా పోసాను. అది అంతే, కలర్ఫుల్గా ఉంటుంది. ఆయిల్ తగలద్దు కదా. కొంచెం సేపు అయితే ఒక 1 hour అట్లా వదిలేసామంటే మనం పోసిన ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది, ఇంకా కలర్ఫుల్ అవుద్ది. అప్పుడు ప్యాక్ చేసుకుంటాం. ఓకే. ఓకేనండి, ఫైనల్గా ఇది చికెన్ పికిల్. టేస్ట్ చూడొచ్చా? ఇప్పుడు వేడిగానే ఉందా? టేస్ట్ చూడొచ్చు. స్పూన్ తెచ్చుకుంటావా? ఒక స్పూన్ తెచ్చుకో, టేస్ట్ చూపిస్తా. నోట్లో పెట్టుకొని టేస్ట్ ఎట్టుందో చెప్పు. టేస్ట్ చెప్పు అమ్మాయి. సూపర్గా ఉంది.